ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మనిషి ప్రేమ అనేది కంటితో చూసేది, చెవితో వినున్నది, హృదయానికి తాకునది. మనకు నచ్చిన వారిని స్వయముగా మనము ప్రేమిస్తాం. జంతువులైతే పక్షులు, ప్రకృతి మనకు చూపుకు అందినవన్నీ మనసుకు ఇష్టముగా మారుతాయి. ఎప్పుడు చూడని నటులను, మాట్లాడని క్రీడాకారులను, మన వద్దకు రాని నాయకులను కూడా మనము అభిమానముగా ప్రేమిస్తాం. ఇతరుల గొప్పతనాన్ని చూసి ప్రాణాలు పెట్టేంత ప్రేమ మనలో పుడుతుంది. అయితే ఈ ప్రేమకు ప్రత్యుత్తరము ఎప్పుడు వస్తుందా? మన కష్టాల్లో మనల్ని ఆదుకోగలరా? లేదు. అయితే మన కోసము ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి, మనకన్నా మన హృదయమును బాగా అర్థం చేసుకునే ప్రభువుని మనము ఎందుకు ప్రేమించలేకపోతూ ఉన్నాం? ఎందుకంటే ఆయన గురించి మనము ఆలోచించము. ఆయన గొప్పతనం గురించి మన హృదయము ధ్యానించదు. మన దృష్టిలో లోకపు వ్యర్థాలు నెట్టుకొచ్చి దేవునిపై మన చూపును సాతాను మరలించజేస్తున్నాడు. మనిషి ఇష్టపడే దానినే ప్రేమిస్తాడు. దేవునిని ప్రేమించాలి అంటే ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన మహిమను గ్రహించిన హృదయము ఆయనను ప్రేమించకుండా ఉండలేదు. మనము ప్రేమించిన మనుషులు మనల్ని పట్టించుకోకపోవచ్చు, కానీ దేవుణ్ణి ప్రేమించే వారిని ఆయన ఒక్క క్షణము కూడా విడవడు. ఆయన సమస్తాన్ని మన మేలు కోసమే కలిపి నడిపిస్తాడు. దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు సిద్ధమయ్యే దీవెనలు ప్రపంచమంతటికి వరమవుతాయి. గోధుమల మధ్య గురుగులను వెళ్ళగొట్టమని పనివారు అడిగినప్పుడు యజమాని అన్నట్టుగా దేవుణ్ణి ప్రేమించిన వారికైనా ఆయన ప్రేమించే వారిని బట్టి ఆయుష్, అనుగ్రహము లభిస్తుంది. అయితే ఆయనను ప్రేమించే వారికి మాత్రమే ఒక ప్రత్యేకమైనటువంటి వరం. నీ జీవితంలో ఎన్నడూ చూడని, ఎన్నడూ వినని, మరియు ఎన్నడూ ఊహించని అద్భుతాలను ఆయన ఆవిష్కరిస్తాడు. కనుక ప్రియులారా, ప్రపంచము ఇవ్వలేదని దీవెనలు, నీ మనసుకు గోచరము కాని మహిమలు నీ కోసము సిద్ధముగా చేస్తాడు. ఆయన చేయబోయే కార్యాలు మన కలల కంటే పైగా ఉంటాయి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.